అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జటాయు ఎర్త్ సెంటర్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ జటాయు ఎర్త్ సెంటర్ కేరళలోని కొల్లం జిల్లాలో ఉన్నటువంటి జడాయి మంగళం వద్ద ఉన్నటువంటి అతిపెద్ద బక్షి కట్టడం. ఈ జటాయు ఎర్త్ సెంటర్ అనేది ఒక జాతీయ ఉద్యానవనం మరియు పర్యాటక కేంద్రం. దీన్నే జటాయు నేచర్ పార్క్ అని కూడా పిలుస్తుంటారు. ఈ జటాయు ఎర్త్ సెంటర్ కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువనంతపురం నుండి 48 కిలోమీటర్ దూరంలో, అదేవిధంగా కొల్లం నుండి 36 కిలోమీటర్ దూరంలో, వర్కలా నుండి 26 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నేను ముందుగా తిరువనంతపురంలో శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకొని అక్కడి నుండి జటాయుకి బయలుదేరాం. ఈ జటాయు ఎర్త్ సెంటర్కి చేరుకోవడానికి ముందుగా జడాయమంగళం అనేటువంటి ఎర్త్ సెంటర్కి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఈ జటాయు ఎర్త్ సెంటర్ అనేది ఉంటుంది. మాకు కేరళలో ఎదురైన అనుభవం ప్రకారం కేరళలో చాలా వరకు కూడా తెలుగు తప్ప అన్ని భాషలు మాట్లాడతారు. తమిళం, మలయాళం, హిందీ ఇంకా మిగతావి. చాలాసేపు ఈ ఆటోలో ప్రయాణించిన తర్వాత జటాయు ఎర్త్ సెంటర్కి చేరుకున్నాం. ఇక్కడి నుంచి మనం ఈ బండరాయిపై పడి ఉన్నటువంటి ఈ జటాయు శిల్పాన్ని సందర్శించడానికి 2 మార్గాల ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ వచ్చే పర్యాటకులు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనం సందర్శించే దానికంటే నిరీక్షించే సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు టికెట్ కౌంటర్ దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు 2 రకాల టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఒకటి మెట్ల మార్గంలో వెళ్ళడానికి, రెండవది కేబుల్ కార్లో వెళ్ళడానికి. మెట్ల మార్గంలో వెళ్ళడానికి దాదాపుగా 320 రూపాయల టికెట్ వసూలు చేస్తారు. అలాగే కేబుల్ కార్లో వెళ్ళడానికి ఒక్కొక్కరికి 550 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మెట్ల మార్గంలో వెళ్ళడానికి ఒకే ఒక టికెట్ తీసుకుంటే సరిపోతుంది. అది తీసుకున్న తర్వాత మనం ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి మెట్ల మార్గం ఉంటుంది, దానిపైన నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా అదేవిధంగా కేబుల్ కార్లో వెళ్ళే వారికి 2 టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి కిందన గ్రౌండ్ ఫ్లోర్లో మీరు జటాయు ఎర్త్ సెంటర్ అనేటువంటి బోర్డు చూశారు కదా, అక్కడ ముందుగా 260 రూపాయల టికెట్ వసూలు చేస్తారు. తర్వాత పై అంతస్తుకు చేరుకున్న తర్వాత 2వ అంచె టికెట్, అంటే అది 280 రూపాయల దగ్గర ఉంటుంది ఒక్కొక్కరికి. అంటే మొత్తం ఒక్కొక్కరికి 555 రూపాయల వరకు టికెట్ వసూలు చేస్తున్నారు. అంటే కేబుల్ కార్లో వెళ్ళాలనుకునే వారు 2 టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకోవడం వల్ల మనకి చాలా సమయం నిరీక్షించాల్సి ఉంటుంది. అందువల్లే మనం తిరిగే సమయం కన్నా ఇక్కడ నిరీక్షించే సమయం చాలా ఎక్కువగా ఉంటుందని నేను ముందుగా చెప్పాను. ఆ 2వ టికెట్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మనల్ని పై అంతస్తుకి తీసుకెళ్తారు. ఆ పై అంతస్తులో కేబుల్ కార్ ఎక్కడానికి లాంచింగ్ స్టేషన్ అనేది ఉంటుంది. ఈ లాంచింగ్ స్టేషన్ దగ్గర కూడా మళ్ళీ నిరీక్షించాలి. ఈ కేబుల్ కార్లు మనం ఎక్కేటప్పుడు కూడా బ్యాచ్లుగా పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక బ్యాచ్లో ఉన్నవారు తప్పిపోకుండా అందరినీ ఒకే కేబుల్ కార్లో ఎక్కించే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఈ కేబుల్ కార్లో ప్రయాణించిన దూరం తక్కువ అయినప్పటికీ మధ్యలో మనకి ఆగి వెళ్ళడం వల్ల కొద్దిగా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. చాలా సమయం వేచి ఉండడం వల్ల మనకి ఈ కేబుల్ కార్లో వెళ్ళే సమయం కంటే నడిచి వెళ్ళడమే ఉత్తమమని ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది. ఈ జటాయు మంగళంలో ఉన్నటువంటి ఈ జటాయు ఎర్త్ సెంటర్ సముద్ర మట్టానికి 350 మీటర్ల ఎత్తులో ఉంది. పైకి చేరుకోవడానికి మెట్ల మార్గం మరియు కేబుల్ కార్ కూడా అందుబాటులో ఉన్నదని మనం ముందుగానే చెప్పుకున్నాం. కేరళలో కేబుల్ కార్ ఉన్న ఏకైక ప్రదేశం ఈ జటాయు ఎర్త్ సెంటర్. ప్రపంచంలో అతిపెద్ద పక్షి శిల్పం అనే ఘనత ఈ జటాయుకి చెందింది. ఈ కేబుల్ కార్లో పైకి వెళ్తున్నంతసేపు కూడా మనకి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. నేను ఇక్కడ ఎక్కువగా గమనించింది ఏంటంటే, ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకుల్లో ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఉత్తర భారతీయులుగా నేను గుర్తించాను. ఎందుకంటే చాలా వరకు హిందీలోనే మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మనకి కనబడ్డారు. ఇదే తరహా కేబుల్ కార్లు మనం అస్సాంలోని గౌహతి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కైలాసగిరి, ఇంకా ఒడిశాలోని పురుషోత్తపురం అంటే తారాతరణి శక్తిపీఠం చేరుకోవడానికి కూడా ఈ విధమైనటువంటి రోప్వేలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా ప్రైవేటు మరియు ప్రభుత్వ యంత్రాంగం 2 కలిసి నిర్వహిస్తున్నాయి. అందువల్లే ఇంత రేట్లు ఉన్నాయనేది నేను అనుకుంటున్నాను. ఈ రాతి ఆకారపు ప్రకృతి ఉద్యానవనం కేరళ రాష్ట్రంలో
BOT నమూనా కింద చేపట్టిన మొట్టమొదటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్య పర్యాటక కార్యక్రమం. ఇక్కడ BOT అంటే బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. నిర్మాణం పూర్తయిన తర్వాత 17/8/2018న ఇది సందర్శకులకు అందుబాటులో వచ్చింది. ఎట్టకేలకు చాలాసేపు నిరీక్షించిన తర్వాత కేబుల్ కారులో ప్రయాణించి మనం ఈ అద్భుతమైన అతిపెద్ద జటాయు శిల్పానికి చేరుకున్నాం. కాంక్రీటు మరియు ఉక్కుతో తయారు చేయబడిన ఈ శిల్పం 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తు కలిగి 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీన్ని రాజీవ్ అంచాల్ చెక్కారు. ఈ జటాయు శిల్పం ఒక రెక్క లేకుండా మరొక రెక్కతో విలవిల్లాడుతున్నటువంటి దృశ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. జటాయుమంగళం అంటే జటాయుమంగళం పట్టణానికి సమీపంలో ఉన్న ఈ ఉద్యానవనానికి జటాయువు అనే పేరు పెట్టారు. జటాయువు రామాయణ ఇతిహాసంలో గద్ద రూపంలో ఉన్న ఒక దేవత. అతడు అరుణుడు మరియు శేనిల చిన్న కుమారుడు. ఇతనికి సంపాతి అనే సోదరుడు ఉన్నాడు. ఇతడు గరుత్మంతునికి మేనలుడు. అదేవిధంగా రాముని తండ్రి అయినటువంటి దశరథునికి స్నేహితుడు కూడా. రామాయణ ఇతిహాస ప్రకారం రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకువెళ్తున్నప్పుడు జటాయువు ఆమెను రక్షించడానికి ప్రయత్నించాడు. జటాయువు రావణుడితో వీరోచితంగా పోరాడాడు. కానీ జటాయువు వృద్ధుడు కావడంతో రావణుడు అతని రెక్కలు నరికి ఓడించాడు. మరియు జటాయువు జటాయుమంగళంలోని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బండరాలపై పడిపోయాడు. రామలక్ష్మణులు సీత కోసం వెతుకుతున్నప్పుడు గాయపడి మరణంతో కొట్టుమిట్టాడుతున్న జటాయువుని చూశారు. అతను వారికి రావణుతో జరిగినటువంటి యుద్ధం గురించి తెలియజేసి రావణుడు వెళ్ళిన దిశను తెలియజేశాడు. ఆ వెంటనే జటాయువు గాయాలతో మరణించాడు. దానికి శ్రీరాముడు అతనికి అంత్యక్రియలు కూడా నిర్వహించాడు. కేరళలోని స్థానిక కథనం ప్రకారం రావణుడు జటాయు రెక్కలను నరికివేసిన తర్వాత అతను కేరళలోని కొల్లం జిల్లాలో జటాయుమంగళం మండరాలపై ప్రస్తుతం ఉన్న ఈ ప్రదేశంలో పడిపోయాడని నమ్ముతారు. అదేవిధంగా మరో కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి కూడా రావణుడి చేతిలో గాయపడిన తర్వాత జటాయువు పడిపోయిన ప్రదేశంగా కూడా చెప్పబడుతుంది. శ్రీరాముడు ఆ పక్షిని లేవమని లే పక్షి అని ఆజ్ఞాపించాడని చెబుతారు. అందుకనే ఆ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని కథనం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆలయం కోదండ రామాలయం. ఈ రామాలయంలో విగ్రహం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మరొక పురాణ కథనం ప్రకారం తమిళనాడులోని తిరుపుత్కులిలో ఉన్న విజయరాఘవ పెరుమాళ్ ఆలయం జటాయువుతో ముడిపడి ఉంది. ఎందుకంటే ఇక్కడి ప్రధాన దైవమైన విజయరాఘవ పెరుమాళ్ అంటే శ్రీరాముని రూపం ఈ ప్రదేశంలోనే జటాయువుకు అంత్యక్రియలు నిర్వహించారని చెబుతారు. జటాయువు పడిన ప్రదేశాన్ని జటాయు తీర్థం అని పిలుస్తున్నారు. తమిళనాడులోని మరో ప్రదేశంలో పుల్లబోతం గుడిలోని తిరుపుల్లబోతం గుడి దేవాలయం కూడా జటాయువు అంత్యక్రియలు జరిగిన ప్రదేశంగా పేర్కొంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న దీన్ని శ్రీరాముని పాదముద్రగా గుర్తించారు. ఈ జటాయు విగ్రహం రామాయణ గాథకు ప్రతిరూపం మరియు ఇది స్త్రీల రక్షణ, వారి గౌరవం మరియు భద్రతకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ అద్భుతమైన శిల్పాన్ని రాజీవ్ అంచాల్ రూపొందించి శిల్పంగా మలిచారు. ఈ రాజీవ్ అంచాల్ శిల్పి మాత్రమే కాకుండా మలయాళ చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ప్రముఖ దర్శకుడు. ఈ జటాయు ఎర్త్ సెంటర్ను మనం సందర్శిస్తున్నప్పుడు మనకి అక్కడక్కడ సైన్ బోర్డులు అవి కనిపిస్తూ ఉంటాయి. ఈ సైన్ బోర్డులు ఏంటంటే ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని పర్యాటక ప్రదేశాలు ఏవేవి ఉన్నాయనేది మనకి తెలియజేయడానికి ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రదేశాల కంటే చాలా ఎత్తులో ఉండటం వల్ల చాలా ఒక ప్రత్యేకమైనటువంటి వీక్షణ మనం చూడగలుగుతున్నాం. రెక్క విరిగిపడిన తర్వాత జటాయువు ఒక రెక్క మొత్తం అంతా ఒక చాపలాగా పరిచినట్టు, అలాగే ఆ బాధతో గద్ద అనేది బాధపడుతున్నట్లుగా అద్భుతంగా శిల్పి చిత్రీకరించారు. ఆ బాధపడుతున్నటువంటి ఆ జీవాన్ని అంటే ఆ పడిపోయిన తర్వాత ఏ విధంగా అయితే బాధపడుతుందో అది మన కళ్ళకు కట్టినట్లుగా అద్భుతంగా జీవం పోసినట్టు మనకి తెలియజేస్తున్నారు ఈ శిల్పి. కేరళలో ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో అలాగే ఆధ్యాత్మిక ప్రదేశంగా కూడా ఈ ప్రదేశం
ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే పర్యాటకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా అలాగే చారిత్రకంగా కూడా ప్రసిద్ధి చెందిందని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల మన పౌరాణిక అంటే సాంస్కృతిక మరియు చారిత్రకమైనటువంటి నేపథ్యాన్ని తెలుసుకోవడం మనకి ఎంతో ఆనందదాయకం. దేవతల నగరంగా పేరొందినటువంటి కేరళలో అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని సందర్శించడం మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగజేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పంగా పేరొందినటువంటి ఈ జటాయు ఎర్త్ సెంటర్ని సందర్శించడం మనకెంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అది కూడా మన భారతదేశంలో ఉండటం మనకెంతో ఆనందాన్ని కలిగించే విషయంగా మళ్ళీ చెప్పుకోవచ్చు.